భారతదేశంలోనే తయారీ అన్నటువంటి రూట్. ఎందుకని అంటే, ఒకటి టెక్నాలజీ మన దగ్గరే ఉంటుంది, దాని మీద ఎక్స్పీరియన్స్ మనకే వస్తుంది, దాని మీద కంపెనీలు పుట్టుకొస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, విదేశీ సంస్థలకి ఇక్కడ లాభాలు వస్తాయి, మనకి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఈ రూట్లో సాగినటువంటిదే మోడీ సర్కార్ తీసుకున్నటువంటిది. ఆయుధ తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఇండియాలోనే తయారీకి ఖర్చు పెట్టడం అన్నటువంటిది. ఇప్పుడు ఆ తయారీల బాటలో మన కార్పొరేట్ సంస్థలు కూడా వస్తే 43,000 కోట్ల రూపాయలు తాజాగా సబ్మెరైన్ల తయారీ కోసం కేటాయించింది. డీజిల్తో లేదా ఎలక్ట్రిక్తో పనిచేసేటటువంటివి 6 సబ్మెరైన్లు తయారు చేయాలనుకుంది, మెగా సబ్మెరైన్లు. వీటిని భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించుకుంది. విదేశీ కంపెనీల వాళ్ళు ఎవరైనా కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళతో చేయాల్సిందే తప్పించి అక్కడ కాదు అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది.